వెల్కమ్ బ్యాక్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ ఎస్సీ మోర్చా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సుభాష్ అన్నారు. ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. చేవెల ఎస్సీ డిక్లరేషన్ పేర్లతో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మాట తప్పిందని ఆరోపించారు. మండల కేంద్రంలో ఎంఆర్ఓల ద్వారా మేము మా బాధను కూడా దీన్ని ఫార్వర్డ్ చేయాలని మా ఎంఆర్ఓ మీకు గెలిస్తే ఇది కేటాయిస్తాం. ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు చేవెళ్లలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి మరి దళితుల డిక్లరేషన్ అనేది ప్రకటించడం జరిగింది. ఆ డిక్లరేషన్లో దళితులకు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి దళిత కుటుంబానికి 5 లక్షలతోటి ఇల్లు నిర్మిస్తామని చెప్పడం జరిగింది. సబ్సిడీ రుణాలు అందించి ఎస్సీలను ఆదుకుంటామని మరి ఆ సభలో డిక్లరేషన్ అనేది ప్రకటించడం జరిగింది. కానీ మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి దళితులను మర్చిపోయినట్టు అనిపిస్తున్నదని మాకు అనిపిస్తున్నది. ఎందుకంటే బడ్జెట్లో గత ప్రభుత్వము 36,750 కోట్లు కేటాయిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము 33,150 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే 350 కోట్లని తగ్గించడం అనేది మేము బడ్జెట్లో